పక్షుల గ్రామంలో ఎండాకాలం పూర్తయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆకాశంలో దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకొని ఎప్పుడైనా కుండపోత వర్షం పడేలా వాతావరణం భయంకరంగా ఉంది. చెట్ల మీద ఉన్న పాత కూళ్ళన్నీ కూడా గాలికి ఊగిపోతున్నాయి. ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా అడవి చివర ఉన్న ఒక పాత రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న ఒక పొడవైన చెక్క దుంగను, కొన్ని పాత ఇనుప చక్రాలను చూస్తుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, బుజ్జి, చూసావా, ఈ వర్షాకాలం మన చిన్న కుళ్ళు ఆ గాలిని వానని తట్టుకోలేవు. మన ఊరి పక్షులందరికీ ఒక సురక్షితమైన పెద్ద ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకు మంచి ఐడియా వచ్చింది బుజ్జి. ఈ చెక్క దుంగలు, చక్రాలు ఉపయోగించి మనమందరం కలిసి ఒక ట్రైన్ ఇల్లు కట్టుకుందాం. చక్రాలుంటే వరదలొచ్చినా మన ఇల్లు మెల్లిగా సురక్షిత ప్రాంతానికి జరుపుకోవచ్చు. బుజ్జి పిచ్చుక ఆనందంగా గంతులేస్తూ, వావ్ అమ్మా, ట్రైన్ ఇల్లు అనగానే నాకైతే భలే ఎక్సైటింగ్ గా ఉందమ్మా. ముందు ఇంజన్ వెనకాల బోగిలు పెడతామా. నేను వెళ్ళి మహి తాతని, చోటు పిన్నిని పిలుచుకొని వస్తాను. బుజ్జి వెళ్లి ఊరి పక్షులందరికీ ఈ విషయాన్ని చెబుతుంది. అందరూ సంతోషంగా అక్కడికి చేరుకుంటారు. మహి గారు, మనకి 3 బోగీలు కావాలి. మొదటిది ఇంజన్ బోగి, అందులో డ్రైవర్ సీట్ ఉంటుంది. రెండవది వంటగది బోగి, అందులో నేను అందరికీ వేడివేడిగా వంటలు చేస్తాను. ఇక మూడవది ప్యాసింజర్ బోగి, అందులో పిల్లలు ఆడుకోవచ్చు, మనమంతా పడుకోవచ్చు కూడా. ఈ చెక్కల మీద బంకమట్టి, కొబ్బరి పీచు కలిపి గట్టిగా గోడలు కడదాం. వర్షపు చుక్కు కూడా లోపలికి రాదు. చాలా అద్భుతమైన ఐడియా తుని తల్లి. ఈ ట్రైన్ ఇంటి ఇంజన్ డ్రైవర్ గా నేనుంటాను. పదండి, అందరం కలిసి వెంటనే పని మొదలు పెడదాం. పక్షులన్నీ ఎంతో కష్టపడి 3 రోజులు పగలు రాత్రి శ్రమించి ఆ బంకమట్టి కలపతో ఒక పొడవైన అందమైన ట్రైన్ ఇల్లు కడతాయి. ట్రాక్ మీద పెడతారు. ఆ ట్రైన్ ఇల్లు చూడ్డానికి చాలా ముద్దుగా, బలంగా తయారవుతుంది. ఈ విషయం తెలుసుకున్న చిచ్చుకాకి వెంటనే అక్కడికొస్తుంది. అందరూ ఆ ట్రైన్ ఇంటిని చూసి మురిసిపోతుంటే చిచ్చుకాకి కన్ను కుడుతుంది. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఏంటతనే ట్రైన్ ఇల్లు అన్నావు? చూస్తే ఎర్ర మట్టితో పిడకలు కొట్టినట్లుంది. ఇది ట్రైనా లేక మట్టి దెబ్బనా? దీని మీద ఒక కాకి రెట్ట వేస్తే ఈ మట్టి ట్రైన్ కూలిపోతుంది. ఈ పిచ్చి ట్రైన్ లో ఉంటే నా పరువు పోతుంది. చిచ్చు, మా ట్రైన్ ఇంటిని ఏమీ అనకు. తుని తన సొంత తెలివితేటలతో మేమంతా కలిసి కట్టుకున్న ఇల్లిది. నీకిష్టం లేకపోతే వర్షంలో తడుస్తూ చెట్టు మీదే ఉండు. చిచ్చుకాకి కాలర్ ఎగరేస్తూ గర్వంగా, ఆహా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? మీకంటే గొప్పగా 5 స్టార్ రేంజ్ లో ఒక స్పెషల్ ట్రైన్ కడతాను చూడండి. నా ట్రైన్ పేరు చిచ్చు విఐపి వందే భారత్ ట్రైన్. నా ట్రైన్ లో ఏసీ ఉంటుంది, అద్దాలుంటాయి. మీలాగా బురద మట్టితో కాదు, విదేశీ వస్తువులతో కడతాను, చూస్తూ ఉండండి. చిచ్చుకాకి సవాల్ చేసి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతుంది. తనన్నట్లుగానే గొప్ప ట్రైన్ కట్టాలని ఆలోచిస్తుంది. కాని మళ్ళీ పిసినారితనం అడ్డొస్తుంది. చిచ్చుకాకి తనలో తాను గొనుక్కుంటూ, ఆ చెక్కలో ఇనుము కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎలాగైనా ఫ్రీగా దొరికే వస్తువులతోనే ట్రైన్ కట్టాలి. కిరాణా షాపుల వెనక పడేసిన టీవీ అట్టపెట్టలున్నాయి కదా, వాటితో బోగీలు కడతాను. చక్రాల కోసం ఊరి చివర ఆ చెత్త కుప్పలో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తెచ్చి పెడతాను. నా తెలివి ఉందో ఈ ఇంజనీర్లు కూడా పనికిరారు. అనుకున్నది తడవుగా చిచ్చుకాకి పెద్ద పెద్ద టీవీ అట్టపెట్టెలు తెస్తుంది. వాటిని ఫెవికాల్తో అతికించి బోగీలు చేస్తుంది. కింద ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను టేపులతో అంటిస్తుంది. చిన్నుకాకి భయపడుతూ, అమ్మో, ఈ అట్టపెట్టెల ట్రైన్ ఏంటమ్మో, గాలొస్తే ఇవి ఎగిరిపోతాయి, వర్షం వస్తే ఈ అట్టపెట్టెలు పేపర్ లాగా కరిగిపోతాయమ్మో. మన తుని పిన్ని ట్రైన్ లోకి వెళ్ళిపోదాం ప్లీజ్. నార్మస్కరా సన్నాసి, నీకు టెక్నాలజీ తెలియదురా. ఇది వాటర్ ప్రూఫ్ కార్డ్ బోర్డ్ కదా, నీళ్ళు అస్సలు లోపలికి రావు. మనదే లగ్జరీ ట్రైన్. అలా సాయంత్రం 5 గంటలు అవుతూ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో చిల్లులు పడినట్లు కుండపోత వర్షం మొదలైంది. పక్షులన్నీ తుని పిచ్చుక కట్టిన బంకమట్టి ట్రైన్ ఇల్లులోకి పరుగులు తీశాయి. ఇక వంటగది బోగిలో మన తుని పిచ్చుక అందరికీ ఆ చలిని తరిమి కొట్టడానికి ఒక పెద్ద పొయ్యి వెలిగించి అందులో నూనె మరగబెడుతూ ఉంటుంది. తుని పిచ్చుక సంతోషంగా ఆరుస్తూ, పిల్లలు, బయట వర్షం బీభత్సంగా పడుతుంది. ఇలాంటి చలిలో కడుపు నింపడానికి నేను ఇప్పుడు స్పెషల్ గా ఉల్లిపాయ మసాలా వడలు మరియు వేడివేడి అల్లం టీ చేస్తున్నాను.
అందరూ ఆకులు పట్టుకొని రెడీగా ఉండండి. బన్ను చిలుక నోరూరుకుంటూ, వావ్ టునీ పిన్ని, నీ వంటల పేర్లు వింటుంటేనే నా కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి. తొందరగా వడలు తీసుకురా పిన్ని. వేడివేడి నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కలిపిన పప్పు ముద్దను వడల్లాగా వేస్తుంటే ఆ మసాలా వడల గుమగుమలు ట్రైన్ ఇల్లంతా వ్యాపిస్తాయి. ఆ చలికి ఆ వాసన పీలుస్తుంటేనే పక్షుల ప్రాణాలు లేచొస్తూ ఉంటాయి. అందరూ వేడివేడి మసాలా వడలు కొరుకుతూ, కమ్మటి అల్లం టీ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే బయట ట్రాక్కి అవతల పక్కన చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తన అట్టపెట్టెల వందే భారత్ ట్రైన్లో కూర్చుని ఉంటుంది. వర్షం తీవ్రత పెరిగే కొద్దీ ఆ టీవీ అట్టపెట్టెలు వర్షపు నీళ్ళకి మెత్తబడిపోయి నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతాయి. పైకప్పుకి ఉన్న అట్టపెట్టెలు తడిసిపోయి ముద్దలా మారి నేరుగా చిచ్చుకాకి తల మీద ప్లచ్చిమని పడతాయి. చిచ్చుకాకి తడిసిపోయి కంగారుగా, అమ్మా, ఏంటి నా స్టీల్ ట్రైన్ పైకప్పు ఇలా పేస్ట్ లాగా కారిపోతుంది. బాబాయ్, నా తల మీద ఎవరో బురద వేసినట్లుంది. చిన్నుకాకి ఏడుస్తూ, నేను ముందే చెప్పాను కదమ్మా, ఈ అట్టపెట్టెలతో ఇల్లు కట్టొద్దని. ఇప్పుడు చూడు, ఇల్లు మొత్తం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. అవతల తుని పిన్ని ట్రైన్ నుండి వేడి మసాలా వడల వాసన వస్తుంది. నాకేమో ఇక్కడ చలికి ప్రాణాలు పోతున్నాయి. సరిగ్గా అప్పుడే జొయ్యి జొయ్యమంటూ పెద్ద ఈదురుగాలి వీస్తుంది. ఆ గాలికి చిచ్చుకాకి కట్టిన అట్టపెట్టెల బోగీలు గాలికి పటాపంచలై ఎగిరిపోతాయి. చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరు ఆ అట్టపెట్టెలతో పాటి మురికి కాలువలో పడిపోయి బురదలో కూరుకుపోతారు. చిచ్చుకాకి బురదలో కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ, బాబాయ్, నా వందే భారత్ ట్రైన్ టైటానిక్ షిప్ లాగా కాలువలో మునిగిపోతుంది. రక్షించండి, ఎవరైనా రక్షించండి, నేను బురదలో మునిగిపోతున్నాను. ఆ అరుపులు విని తుని పిచ్చుక ట్రైన్లో ఉన్న మహీగ్రద్ద, చోటు చిలుక బయటికి చూస్తారు. మహీగ్రద్ద నవ్వాపుకుంటూ, హోరే, అటు చూడడుతూనే చిచ్చుకాకి విఐపి ట్రైన్ బురద కాలువలో డిజైనర్ అయిపోతుంది. అట్టపెట్టెలన్నీ నీళ్ళలో తేలుతున్నాయి. చిచ్చుకాకి ముఖానికి సిల్వర్ పెయింట్ వేసుకుని జోకర్ లాగా బురదలో ఈత కొడుతుంది చూడండి. వామ్మో, దీనికే అంటారు అత్యాశకపోతే ఉన్నది కూడా ఊడుతుంది అని. తుని కట్టిన మట్టి ట్రైను ఎంత గట్టిగా ఉందో ఆ పెసనరి కాకి కట్టిన అట్టపెట్టెల ట్రైను అంత ఫాస్ట్ గా మునిగిపోతుంది. కాని తుని పిచ్చుకకు చిచ్చుకాకిని, ఆ చిన్న పిల్లాడు చిన్నుకాకిని అలా వర్షంలో వణుకుతూ చూడగానే మనసు కరిగిపోతుంది. మహిగారు, వాళ్ళెంత తప్పు చేసినా ఈ కుండపోత వర్షంలో వాళ్ళని వదిలేయడం మానవత్వం కాదు. మన ట్రైన్కి చక్రాలున్నాయి కదా, కొంచెం ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక్కి నెట్టండి, మనం వాళ్ళని కాపాడదాం. తుని పిచ్చుక తన చేతిలో ఉన్న ఒక పెద్ద తాడును కాలువలోకి విసురుతుంది. చిచ్చు, ఏడవకు, ఈ తాడు పట్టుకో, మిమ్మల్ని మేము పైకి లాగుతాం. చిచ్చుకాకి తాడును గట్టిగా పట్టుకోగానే లోపలున్న పక్షులంతా కలిసి వాళ్ళందరినీ పైకి లాగి సురక్షితంగా ట్రైన్ పోగీలోకి తీసుకొనొస్తారు. లోపలికి రాగానే ఆ వంటగదిలోని వెచ్చదనం, మసాలా వడల సువాసన తగలగానే వాళ్ళ ప్రాణాలు లేచొస్తాయి. చిన్నుకాకి చలికి వణుకుతూ, తుని పిన్ని, మీ ఇల్లు ఎంత వెచ్చగా గట్టిగా ఉందో పిన్ని. మా అమ్మ చేసిన అట్టపెట్టెల దరిద్రపు ట్రైన్లో చలికి చచ్చిపోయే వాళ్ళం పిన్ని. థ్యాంక్ యూ పిన్ని, మమ్మల్ని కాపాడినందుకు. తుని పిచ్చుక ఆ తర్వాత వేడివేడిగా తీసిన 2 మసాలా వడలు, 1 కప్పు అల్లం టీ వాళ్ళిద్దరికీ ఇస్తుంది. ముందు ఈ టీ తాగండి చిచ్చు, చలి తగ్గిపోతుంది. ఇల్లనేది గొప్పల కోసం పక్క వాళ్ళని చూసి కుళ్ళుకొని కట్టేది కాదు. మనకి ఎంత స్తోమతుందో అంతలో బలంగా సురక్షితంగా కట్టుకోవాలి. చెత్త వస్తువులు వాడి విఐపి అని బోర్డు పెడితే ప్రకృతి ఎప్పుడో ఒకసారి అసలు రంగుని బయట పెడుతుంది. చిచ్చుకాకి ఆ వేడి టీ, మసాలా వడ తినగానే ఆమె ఒంట్లో వణుకు ఆగిపోతుంది. తుని మాటలకి ఆమెకు బుద్ధొస్తుంది. చిచ్చుకాకి కన్నీళ్లతో చేతులు జోడిస్తూ, నన్ను క్షమించుకొని, నువ్వంత మంచి ట్రైన్ ఇల్లు కడుతుంటే ఓర్వలేక ఎగతాలు చేశాను. నా పిసినరితనంతో అట్టపెట్టెలతో కట్టి నా కొడుకు ప్రాణాల మీదకు తెచ్చాను. నేను నిన్ను శత్రువులా చూసినా నువ్వు నన్ను మసాలా వడలు పెట్టి ఆదరించావు. నీ ఇల్లు మట్టిదే అయినా నీ మనసు బంగారం లాంటిది తుని. ఇక నేను ఎప్పుడు ఇలా గర్వంతో కుళ్ళుతో ప్రవర్తించను. చోటు చిలుక నవ్వుతూ, అమ్మయ్య, వరుణదేవుడు కరెక్ట్ టైంకి పంక్చువాలిటీ మెయింటైన్ చేసి చిచ్చుకాకి అహంకారాన్ని బురదలో కలిపేశాడు. ఇప్పుడు మనకందరికీ ఒకే ట్రైన్ ఇల్లు. పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. బయట కుండపోత వర్షం పడుతున్నా ఆ భయంకరమైన రాత్రి పక్షులన్నీ తుని పిచ్చుక మట్టి ట్రైన్ ఇంట్లో ఎంతో సురక్షితంగా వెచ్చగా గడిపాయి. తుని వండిన మసాలా వడలు తింటూ అందరూ నవ్వుకుంటూ కథలు చెప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు వస్తాడు. బయట చిచ్చుకాకి కట్టిన అట్టపెట్టెల ట్రైన్ ఆనవాలు కూడా లేకుండా కరిగిపోయి ఉంటుంది.
కాని తుని పిచ్చుక కట్టిన మట్టి ట్రైన్ ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా బలంగా నిలబడి ఉంటుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన కకృతిని పూర్తిగా వదిలేసి తుని పిచ్చుకతో మంచి స్నేహితురాలిగా మారి ఆ మట్టి ట్రైన్ ఇంట్లోనే అందరితో కలిసి సంతోషంగా జీవించింది. బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక మరియు చిన్నుకాకి రోజులాగే ఊరి చెరువు కట్టు దగ్గరున్న పెద్ద మర్రి చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు ఉదయం నుండి వాతావరణం చాలా వింతగా ఉంటుంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్ముకొని చల్లటి ఈదురుగాలులు వీయడం మొదలవుతాయి. చలిగాలికి పిల్లల వళ్ళు వణికిపోతూ ఉంటుంది. ఎండాకాలం పోయి వర్షాకాలం రావడంతో వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. ఆ చలికి ఆకలి కూడా బాగా పెరిగిపోతుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ రెక్కలు ముడుచుకొని, అబ్బా పన్ను చిన్ను, చూశారా గాలి ఎంత చల్లగా ఉందో, నాకైతే ఒళ్ళంతా వణికిపోతుందిరా. ఇలాంటి చలిలో ఆడుకోవడం కంటే వేడివేడిగా ఏదైనా కారం కారంగా తింటే ఎంత బాగుంటుందో కదా. నా పొట్టలో ఎలుకలు పరుగులు పెడుతున్నాయి. బన్ను చిలుక నోరూరుకుంటూ, అవును బుజ్జే, నువ్వు చెప్పింది 100% నిజం. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి కారంగా ఉండే కోడి కూర తింటుంటే ఉంటుంది. అబ్బా, ఊహించుకుంటూనే నా నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా అమ్మ చోటు చిలుకని అడిగితే ఈ రోజు వండనే వండదు. ఆమెకి షాపు పనులే ఎక్కువ. చిన్నుకాకి నవ్వుతూ గర్వంగా, ఒరే బన్ను, నువ్వు అస్సలు బాధపడుకురా. ఈ రోజు మా అమ్మ చిచ్చుకాకి ఒక పెద్ద ప్లాన్ వేసింది. మా అమ్మ ఈ వర్షాన్ని చూసి ఊరికే ఉంటుందో, తన తెలివితేటలతో ఈ రోజు ఊరి మధ్యలో ఒక పెద్ద కోడికూర వ్యాపారం మొదలు పెడుతుంది. వేడి వేడి అన్నం, కుమ్ముకుమ్మలాడి కోడికూర వండి అమ్మబోతుంది. ఈ పాటికే వంట మొదలు పెట్టుంటుంది. పదండి వెళ్ళి చూద్దాం. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఏంట్రా చిన్నుగా, మీ అమ్మ చిచ్చు అత్త కోడికూర వ్యాపారం చేస్తుందా? అదెలా సాధ్యం? చిచ్చు అత్త పరమ పిసినార్ది కదా, వంట చేసి అందరికి పెడుతుందా? నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదురా. చిన్నుకాకి ఆవేశంగా, నమ్మకపోతే నీ ఇష్టం బుజ్జి. మా అమ్మ పిసినార్దే కావచ్చు, కానీ వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి ఆమెకి తెలివితేటలు చాలా ఎక్కువ. ఈ చలిలో అందరికీ వేడి తిండి కావాలని ఆమెకి బాగా తెలుసు. అందుకే మంచి లాభాలు వస్తాయని పెద్ద పొయ్యి పెట్టింది. పదండి, మీకే తెలుస్తుంది. అలా ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ ఆకలితో కడుపులు నడుస్తూ ఉండగా ఊరి రచ్చబండ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ చిచ్చుకాకి పెద్ద మట్టి పొయ్యి రాజేసి వంట చేస్తూ ఉంటుంది. పొయ్యి మీద పెద్ద గిన్నెలో కోడికూర ఉడుకుతుంటే ఆ వచ్చే గుమగుమలు ఊరంతా వ్యాపిస్తాయి. ఆ వాసన పీల్చగానే ఎవరికైనా ప్రాణం లేచొచ్చేలా ఉంటుంది. చిచ్చుకాకి చేతిలో పెద్ద గరిటె పట్టుకుని నవ్వుతూ వంట తిప్పుతూ ఉంటుంది. చిచ్చుకాకి తనలో తాను నవ్వుకుంటూ కకృతిగా, ఆహా, ఈ రోజు వాతావరణం దేవుడు నా కోసమే ఇలా మార్చినట్టున్నాడు. ఇంత పెద్ద వర్షంలో పక్షులన్నీ ఇళ్లలో దాక్కుని చలికి వణికిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు వేడి వేడి కోడికూర వాసన తగిలితే చాలు, పరిగెత్తుకుంటూ నా దగ్గరకే వస్తాయి. ఒక ప్లేటు అన్నం, కూర 50 రూపాయలు పెడతాను. ఈ రోజుతో నా గల్లా పెట్టి నిండిపోవాలి. కానీ ఈ కూర సరిపోతుందా అని ఆలోచిస్తూ, ఒక పని చేస్తాను. ఈ కూరలో మరికొన్ని నీళ్లు పోసి కొద్దిగా చౌక రకం కారం పొడి ఎక్కువ కలిపేస్తాను. అప్పుడు కూర కారంగా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా అవుతుంది. నా తెలివే నా పెట్టుబడి. చిచ్చుకాకి తన పిసినారితనంతో కకృతితో మంచిగా ఉడుకుతున్న కూరలో పెద్ద బిందెడు నీళ్లు పోసేస్తుంది. కూరంతా పల్చగా నీళ్లలా మారిపోతుంది. దాని రంగు మారకుండా ఉండడానికి ఘాటైన చౌక రకం కారం పొడి రంగులు కలిపేస్తుంది. చూడ్డానికి కూర ఎర్రగా దట్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కాని లోపలంతా నీళ్లే ఉంటాయి. అప్పుడే అక్కడికి చోటు చిలుక, లూసి పౌరం, మహీగ్రద్ద మరియు కుహుబాతు చలికి వణుకుతూ గొడుగులు పట్టుకుని వస్తాయి. ఆ కోడికూర వాసన వాళ్ళని లాక్కొచ్చినట్టుంటుంది. చోటు చిలుక ముక్కు తిప్పుతూ ఆశగా, అమ్మో చిచ్చు, ఏంటి రోజు ఇంత మంచి వాసన వస్తుంది? దూరం నుండి నా ముక్కు రంధ్రాలు తెరుచుకున్నాయి. ఈ చలికి మా ఇంట్లో పొయ్యి వెలిగించడమే కష్టమైపోయింది. నువ్వేమో ఇక్కడ వేడి వేడిగా కోడికూర వండుతున్నావు. నాకొక ప్లేట్ ఇవ్వు, తిని నా ప్రాణం కాపాడుకుంటాను. చిచ్చుకాకి గర్వంగా కాలరెగరేస్తూ, రా చోటురా, లూసి గారు, మహి గారు, రండి. ఈ చిచ్చు వంట అంటే మామూలుగా ఉండదు. ఈ వర్షంలో మీ చలంతా ఎగిరిపోవాలంటే నా చేతి కోడి కూర తినాల్సిందే. కానీ ఒక ప్లేటు ధర 50 రూపాయలు మాత్రమే. డబ్బులు ముందే ఇవ్వాలి. ఇక్కడ ఉద్దర వ్యాపారం లేదు. మహిగ్రద్ద నవ్వుతూ,
హ, ఏంటి చిచ్చు 50 రూపాయల చాలా ఎక్కువ చెబుతున్నావు. అయినా సరే ఈ చలి తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో 50 రూపాయలు. ముందు నాకు ఒక ప్లేట్ వేడన్నం, ముక్కలు ఎక్కువగా ఉన్న కూర వెయ్యి. అలా చిచ్చుకాకి మహీగ్రద్ద దగ్గర డబ్బులు తీసుకుని ప్లేట్లో అన్నం పెట్టి నీళ్ళలా ఉన్న కూరను పైన పోస్తుంది. కూరలో ముక్కలు చాలా తక్కువగా ఉంటాయి. మహి ఆ కూర తిని ఒక్కసారిగా ముఖం మార్చేస్తుంది. మహీగ్రద్ద కారం తట్టుకోలేక ఉమ్మేస్తూ, అబ్బా ఏంటి చిచ్చు ఇది, ఇందులో అంతా కారమే ఉంది తప్ప అస్సలు రుచే లేదు. పైగా కూర అంతా నీళ్ళలా ఉంది, ముక్కలేమో అస్సలు ఉడకలేదు. 50 రూపాయలు తీసుకుని ఇలాంటి దౌర్భాగ్యమైన కూర పెడతావా? చిచ్చుకాకి కోపంగా గరిట తిప్పుతూ, నచ్చితే తినండి మహిగారు, లేకపోతే పక్కకు తప్పుకోండి. ఈ వర్షంలో ఎంతకంటే మంచి కూర ఎక్కడ దొరుకుతుంది? నా శ్రమకి విలువ లేదు, కానీ మీకు వంకలు పెట్టడం ఎక్కువైపోయింది. కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తినుకోండి పోండి. కుహుబాతు బాధగా, అవును మహిగారు చెప్పింది నిజమే చిచ్చు. కూర చాలా ఘాటుగా ఉంది, కడుపు మండిపోతుంది. నీళ్లు ఎక్కువ కలిపినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎంత పిసనారితనం పనికిరాదు చిచ్చు. చిచ్చుకాకి ఎవరి మాట వినకుండా అందరి దగ్గర డబ్బులు లాక్కుంటూ ఆ పల్చటి కారపు కూరను అమ్ముతూనే ఉంటుంది. ఆకలితో ఉన్న పిల్లలు బుజ్జి పన్ను కూడా ఆ కూర తింటారు. కాని తిన్న కొద్దిసేపటికి వాళ్ళకి కడుపులో భయంకరమైన నొప్పి మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక కడుపు పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా ఓ అమ్మా, నా కడుపు చాలా నొప్పి వస్తుందమ్మా. ఆ చిచ్చు అట్ట పెట్టిన కూర తిన్నప్పటి నుండి కడుపులో మంటగా ఉంది, భయం వేస్తుందమ్మా. తుని పిచ్చుక ఆందోళనగా, ఏమైంది బుజ్జి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? కడుపున పెందుకొచ్చింది? మధ్యాహ్నం ఏం తిన్నావు నువ్వు? బన్ను చినుక కూడా ఏడుస్తూ, పిన్నే మేం రచ్చబండ దగ్గర చిచ్చు అత్తమ్మిన కోడి కూర తిన్నాం పిన్నే. ఆ కూర చాలా కారంగా వింతగా ఉంది. తిన్నప్పటి నుండి మాకు వాంతులు వచ్చేలా ఉంది, కడుపు నొప్పితో తట్టుకోలేకపోతున్నాం. తుని పిచ్చుకకి ఒక్కసారిగా తీవ్రమైన కోపం వస్తుంది. తన కూతురికి ఇలాంటి కష్టం రావడంతో ఆమె తట్టుకోలేకపోతుంది. వెంటనే చోటు చిలుక కూడా తన కొడుకు బన్ను ఏడవడం చూసి అక్కడికొస్తుంది. ఇద్దరు తల్లులు కలిసి చిచ్చుకాకి దగ్గరికి వెళ్తారు. తుని పిచ్చుక తీవ్రమైన కోపంతో, చిచ్చు నీకసలు మనసు మానవత్వము అంటూ ఉందా లేదా? డబ్బుల కోసం ఇంత కకృతి పడతావా? ఆ చలిలో ఆకలితో ఉన్న చిన్న పిల్లలకి కుళ్ళిపోయిన వస్తువులతో చౌక రకం రంగులు కలిపిన కూర పెడతావా? నా కూతురు కడుపు నొప్పితో ఏడుస్తోంది చూడు, నీ వ్యాపారం తగలబెట్టా. చోటు చిలుక ఆవేశంగా, అవును చిచ్చు, నా కొడుకు పన్ను కూడా ఏడుస్తున్నాడు. నువ్వు ఎక్కువ లాభాల కోసం కూరలో మురికి నీళ్లు కలిపావని లూసీ నాకు చెప్పింది. నీ పిచ్చినారితనం వల్ల ఈ రోజు ఊరిలో ఉన్న పక్షులన్నీ చెప్పపడేలా ఉన్నాయి. నీకు బుద్ధి చెప్పకపోతే మేము పక్షులమే కాదు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఓహో వచ్చేసారా నీతులు చెప్పడానికి? నేనేమైనా బలవంతంగా పెట్టానా ఏమిటి? ఆకలిస్తుంది అంటే నా చేతులతో వండి పెట్టాను, దానికి డబ్బులు తీసుకున్నాను. వాతావరణం పడక మీ పిల్లలకి కడుపు నొప్పి వస్తే నన్ను అంటారేమిటి? దమ్ముంటే మీరు వండి అమ్మండి, అప్పుడు చూద్దాం ఎవరి దగ్గరికి జనాలు వస్తారో. చిచ్చుకాకి అహంకారపు మాటలు విన్న తుని పిచ్చుకకి రోషం వస్తుంది. సరే చిచ్చు, నీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నువ్వు డబ్బుల కోసం కకృతిపడి విషం లాంటి వంట అమ్ముతున్నావు. నేను ఈ రోజు మా తాటాకుల ఇంటి ముందు ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన మసాలాలతో చేసిన నాటుకోడి కూర వండి చూపిస్తాను. నీకంటే తక్కువ ధరకే అందరికీ కడుపు నిండా ప్రేమతో పెడతాను. నీ వ్యాపారం ఎలా మూతపడుతుందో నేనే చూస్తాను. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు మహీగ్రద్ద అందరూ ఒక టీంగా ఏర్పడతారు. మహీగ్రద్ద వెంటనే మార్కెట్కి వెళ్లి మంచి ఫ్రెష్ నాటుకోడి మాంసాన్ని, స్వచ్ఛమైన మసాలా దినుసులను తీసుకొనొస్తుంది. లూసీ పావురం పొయ్యి రాజేసి మంచి కట్టెలను అమరుస్తుంది. తుని పిచ్చుక తన అద్భుతమైన వంట నైపుణ్యంతో అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, స్వచ్ఛమైన నూనె వేసి చాలా ప్రేమతో నాటుకోడి కూర వండడం మొదలు పెడుతుంది. ఆ కూర ఉడుకుతుంటే వచ్చే కుమకుమలు చిచ్చుకాకి వంట వాసనను పూర్తిగా కప్పేస్తాయి. తుని వండిన కూర వాసన ఎంత అద్భుతంగా ఉందంటే ఊరి పక్షులన్నీ తమ ఇళ్ల కిటికీలు తెరిచి మరీ చూస్తూ ఉంటాయి. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, రండి పక్షులారా రండి, తుని పిచ్చుక చేతి నాటుకోడి కూర సిద్ధంగా ఉంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడివేడి అన్నం, కూర కేవలం 30 రూపాయలకి. పిల్లలకు ఉచితంగానే ఇస్తాం. రండి, చలిని తరిమి కొట్టండి. ఈ మాట వినగానే చిచ్చుకాకి స్టాల్ దగ్గరున్న పక్షులన్నీ ఒక్కసారిగా తుని పిచ్చుక ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. చిచ్చుకాకి స్టాల్ ఖాళీ అయిపోతుంది. కుహుబాతు తుని వండిన కూర తింటూ ఆనందంతో ఊగిపోతూ, వావ్ తుని, ఈ వంట రుచి అమృతంలాగా ఉంది. అసలు ముక్కలు ఎంత మెత్తగా ఉడకాయో, కారం కూడా చాలా తగినంతగా ఉంది. తింటుంటే ప్రాణం లేచొస్తుంది. ఈ చలికి ఎంతకంటే కావాల్సింది ఏముంది? చిచ్చుకాకి కూర తిని నా నోరంతా చచ్చిపడిపోయింది.
నీ కూర తిన్నాక నా కడుపు చాలా ప్రశాంతంగా ఉంది. అవును తుని, నీ చేతి వంట ది బెస్ట్. ఆ చిచ్చుకాకి కకృతికి తగిన శాస్తి జరిగింది. చూడు, అక్కడ ఒక్క పక్షి కూడా లేదు. అందరూ ఇక్కడే క్యూ కట్టారు. పిల్లలు బుజ్జి, పన్ను మరియు చిన్ను కూడా తుని పెట్టిన వేడి అన్నం, లైట్ కారంతో ఉన్న నాటుకోడి కూర తిని చాలా సంతోషిస్తారు. వాళ్ళ కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. చిన్నుకాకి తింటూ, తుని పిన్ని, నీ వంట చాలా బాగుంది పిన్ని. మా అమ్మ ఎప్పుడూ ఇంత రుచిగా వండదు. తన పిసినారితనం వల్ల రోజు చెత్త తిండి పెడుతుంది. ఇక నుండి నేను కూడా నీ దగ్గరే తింటాను. అటువైపు చిచ్చుకాకి తన స్టాల్ దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ముఖం పెడుతుంది. ఆమె వండిన పల్చటి నీళ్ల కూరంతా కూడా అలాగే మిగిలిపోతుంది. ఒక్క పక్షి కూడా ఆమె వంక చూడదు. చిచ్చుకాకి ఏడుస్తూ కోపంగా, అయ్యా, నా 5,000 రూపాయల పెట్టుబడంతా మట్టి పాలైపోయిందే. ఒక్కడ కూడా నా కూర కొనట్లేదు. ఆ తుని పిచ్చుక నా వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు ఈ కూర అంతా నేను ఏం చేసుకోవాలి? అంతలోనే వాతావరణం ఇంకా భయంకరంగా మారుతుంది. పెద్ద ఈదురు గాలితో కూడిన భారీ వర్షం మొదలవుతుంది. గాలి తీవ్రతకి చిచ్చుకాకి కట్టుకున్న తాటాకుల గొడుగు పటపంచలై ఆకాశంలోకి ఎగిరిపోతుంది. పొయ్యి మీదున్న పెద్ద కూర గిన్నె గాలికి తలక్రిందులై కింద పడిపోతుంది. కూరంతా బురద నీళ్లలో కలిసిపోతుంది. చిచ్చుకాకి వర్షంలో తడిసి ముద్దైపోతూ వణుకుతూ నేల మీద కూర్చొని ఏడుస్తుంది. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, బాబాయ్, నా గొడుగు ఎగిరిపోయింది. నా కూర అంతా బురద పాలైపోయింది. నా డబ్బులు పోయాయి. నా తిండి పోయింది. దేవుడా, నాకెంత పెద్ద శిక్ష వేసావయ్యా. చిచ్చుకాకి వర్షంలో తడుస్తూ ఆకలితో ఏడుస్తూ ఉండడం తుని పిచ్చుక గమనిస్తుంది. తుని మనసు చాలా మంచిది కావడంతో ఆమె శత్రువునైనా అలా చూడలేకపోతుంది. వెంటనే ఒక గొడుగు తీసుకుని చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. తుని పిచ్చుక జాలిగా చిచ్చు తలపై గొడుగు పెడుతూ, చిచ్చు, లే, ఇక్కడి నుండి. వర్షంలో తడిస్తే జబ్బు పడతావు. రా, మా ఇంటికి రా. చిచ్చుకాకి కన్నీళ్లతో సిగ్గుతో తలదించుకుని, తుని, నేను నీకు ఎంత కీడు తలపెట్టాను. నీ కూతురి ఆరోగ్యం పాడైనా సరే కకృతిగా మాట్లాడాను. కానీ నువ్వు మాత్రం నా మీద జాలి చూపిస్తున్నావు. నా అత్యాశ నన్ను ఈ స్థితికి తెచ్చింది. నన్ను క్షమించు తుని. తుని పిచ్చుక చిచ్చుకాకిని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ పొయ్యి పక్కన కూర్చోబెట్టి ఒళ్ళు తుడుచుకోవడానికి పొడి పట్టిస్తుంది. ఆ తర్వాత వేడివేడి అన్నం, ఎంతో రుచికరమైన నాటుకోడి కూరను చిచ్చుకాకి వడ్డిస్తుంది. చిచ్చుకాకి కోడి కూర తింటూ ఏడుస్తూ, తుని, ఈ కూరలో ఉన్న రుచి కేవలం మసాలాల వల్ల రాలేదు. నీ మనసులో ఉన్న ప్రేమ వల్ల వచ్చింది. నేను డబ్బుల కోసం కకృతి పడి విషం లాంటి కూర అమ్మాను. కానీ నువ్వు మాత్రం ఇంత చలిలో నాకు అమృతం లాంటి తిండి పెట్టావు. నా తప్పు నాకు తెలిసొచ్చింది తుని. అవునమ్మా, వ్యాపారం అంటే కేవలం డబ్బులు సంపాదించడం కాదు, పక్క వాళ్ళ నమ్మకాన్ని, ప్రేమని గెలుచుకోవడం. ఇప్పటికైనా నీ పిసినారితనం వదిలేయమ్మా. చిచ్చుకాకి తన కొడుకు మాటలకి, తుని చూపించిన ప్రేమకి పూర్తిగా మారిపోతుంది. ఇక జీవితంలో ఎప్పుడూ కకృతి పడనని, అత్యాశకు పోనని అందరి ముందు ప్రమాణం చేస్తుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన పిసినారితనాన్ని వదిలేసి ఊరి పక్షులతో ప్రేమగా ఉండడం నేర్చుకుంటుంది. తుని పిచ్చుక మరియు ఆమె స్నేహితుల మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది. అందరూ కలిసి ఆ వర్షంలో ఎంతో సంతోషంగా వేడివేడి నాటుకోడి కూర తింటూ ఆనందంగా గడుపుతారు.